కదండి, 28కి 2 ఇంచులు పెంచుకుంటున్నాము. ఇక్కడ చెస్ట్ కొలుచుకుని, చెస్ట్ ఎంత వస్తే అంత కొలుచుకొని దానికి 2 ఇంచులు పెంచుకోవాలి ఈ పాయింట్ దగ్గర. అండ్ ఇక్కడ చంక లోతు, చంక కొలుచుకొని అక్కడికి ఎక్కడికి వస్తుందో అక్కడి నుంచి 2 ఇంచెస్ పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత హైట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మెడ దగ్గర 1/2 ఇంచ్ క్రాస్గా పెట్టుకుంటే మనకి భుజాలు జారకుండా ఉంటాయండి. ఈ పై గీత కాదు, ఈ కింది గీతే. అండ్ లోతు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 6 పెట్టుకొని 6 పెట్టేసుకొని ఇక్కడ నుంచి లోతు అనేది మనం 1 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ లోతు తీసుకుంటాము. బ్లౌజ్ అనేది ఇక్కడికి పలకల మెడ కాబట్టి 1/2 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి గీత గీసేస్తాం, లైన్ కలిపేస్తాం, కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి ఫ్రంట్ కూడా సేమ్ అలానే కట్ చేసుకుందాం. ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రంట్ అనేది. ఇలా మార్కింగ్ తీసేసుకుంటే మనకి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ ఫ్రంట్లోని మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉంటే అంత, ఫ్రంట్ నెక్ మ్యాక్సిమం 6 పెట్టుకుంటే బెటర్. 5 6 6 6 అంటే 6.5 వస్తుందండి. ఆల్రెడీ మనం ఇలా గీసుకున్నాం కాబట్టి ఇక్కడ పెద్దగా మనం చేయాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ 1/2 ఇంచ్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, సరిపోతుంది అది. అండ్ లోత్ అనేది మళ్ళీ మనం తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ కాబట్టి. ఇప్పుడు యాజ్ డేస్గా దీన్ని కట్ చేసుకోవాలి. ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయింది. ఇక్కడ మనం పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు మనకి చిన్నగా రాకుండా ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకుంటే బెటర్. అలా మీరు మర్చిపోకండి. దీనికి హ్యాండ్స్ లేవు, ఓన్లీ మీకు హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ కుట్టుకోవచ్చు. ఇలా వచ్చేసి ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. అండ్